నమస్కారం. వార్తల్లోకి స్వాగతం. తుంగతుర్తి శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మందుల సామెల్ ఆదేశాల మేరకు తిరుమలగిరి మున్సిపాలిటీ 7వ వార్డు నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బత్తుల శ్రీను తన ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 7వ వార్డు ప్రజలను ఆకట్టుకునేందుకు ఆయన అనుసరిస్తున్న వ్యూహం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బత్తుల శ్రీను తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 7వ వార్డు సాయిబాబా టెంపుల్ దగ్గర నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల శ్రీను గారిని గెలిపించాలని కోరుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఇక్కడ అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికులు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా తరలి వచ్చి బత్తుల శ్రీను గారికి చేకూర్తి మీద ఓటు వేసి అత్యధిక మేడతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందే కూడా సంవత్సరానికి ముందే ఇక్కడ అనేక అభివృద్ధి పనులకు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇంకా కూడా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అధికార పార్టీ అభ్యర్థి గెలిస్తే మీ యొక్క కాలనీ ఇంకా మరింత అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా విద్యావంతులు మేధావులు అందరూ ఉన్నారు. కాబట్టి సరిగ్గా ఆలోచించి ప్రభుత్వ అధికార పార్టీ చెందినటువంటి బత్తుల శ్రీను గారిని అత్యధిక మేడతో గెలిపించాలని కోరుతా ఉన్నాం. 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి, ఎంపీ గారికి, మంత్రి గారికి, మండల పార్టీ అధ్యక్షులు, స్థానిక నాయకులు, జనార్దన గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. 7వ వార్డు డ్రైనేజ్ వ్యవస్థ కానీ దాదాపుగా కూడా అంత అతలాకుతలంగా ఉంది. గతంలో ఉన్న ఎమ్మెల్యే 10 ఏళ్ళ నుండి కూడా ఏమి చేయలేదు, ఇక్కడ ఉన్న పరిస్థితి అన్నారు. సరే, గతం కంటే మెరుగుగా మాత్రం గవర్నమెంట్ ఇంకో 3 సంవత్సరాలు ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎంపీ సహకారంతో స్థానిక నాయకులందరినీ కలుపుకొని ఈ వార్డు అభివృద్ధి కొరకు నిరంతరం నా శాయశక్తుల కృషి చేసి ఉన్నదాంట్లో మెరుగ్గా ఒక మోడల్ కాలనీ కానీ, డ్రైనేజ్ వ్యవస్థను కానీ, విద్యుత్ వ్యవస్థను కానీ, సీసీ రోడ్లు కానీ ఏదైనా ప్రభుత్వ సహకారంతో, స్థానిక ఎమ్మెల్యే గారు సహకారంతో చేయడంలో ముందు ఉంటానని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక కాంగ్రెస్ పార్టీకి, మండల పార్టీకి, శాసనసభ్యులకు, ఎంపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో అత్యధిక మెజారిటీతో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేయులంతా పాల్గొని నా విజయం కొరకు అహర్నిశలా కృషి చేసి మీరందరూ ముందు వరుసలుండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై కాంగ్రెస్.